చెప్పండి హల్లెలూయా. మరి మేము పలకరిద్దామన్నా. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఇంకో మౌత్ లేదయా? ఇంకో మౌత్ ఉందా? బాబు ఓకే. దేవునికి స్తోత్రం. అయ్యా ఏం పేరు నీ పేరు? అలాగే ఉన్నాడు కుర్రాడు చూస్తే ఎట్టగా. రైతు మంచిది లేదా? మీ నాన్నగారి పేరు ఏందయ్యా? మక్కేరు కోటేశ్వరరావు. ఏ ఊరు మీది? అన్నవరపాడు. ఇక్కడేనా? ఇక్కడేనా? ఇక్కడ లేనా? ఇక్కడ. రైట్. దేవునికి స్తోత్రం. లేదా చూడండి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడు, నచ్చుతుందో లేదో అని కొంచెం టెస్ట్ చేసింది అంటే. దేవునికి స్తోత్రం. అమ్మాయిని కూడా కొంచెం పలకరిద్దామండి. అమ్మాయికి దేవునికి స్తోత్రం. అమ్మ ఏం పేరు? నీ పేరమ్మా? ఇంటి పేరు అడగకుండానే చెబుతున్నాను. రైట్, మంచిది. నీ ఊరి పేరు ఏందమ్మా? బండ్లమూట. మంచిది. మీ నాన్నగారి పేరు రాంబాబు. మరి ఇంటి పేరు చెప్పలేదు ఎందుకు? నీ పేరు చెప్పినప్పుడు ఇంటి పేరు చెప్పావు, వాళ్ళ నాన్న పేరు చెప్పినా ఇంటి పేరు చెప్పడా? రైట్. మరి చాలా సంతోషం. మరి మహేష్ని ఇప్పుడే చూస్తున్నావా, ఇంతకుముందు చూసావా? వచ్చేయమ్మా మీ ఇద్దరికి. నేను సిగ్గుపడుతున్నాను. చూసావా? ఎప్పుడు చూసావు? చాలాసార్లు చూసావా? రైట్ రైట్. నచ్చాడమ్మా? నచ్చాడా? నేను చెప్పాలి. చూసినప్పుడు మరి నచ్చాడో లేదో చెప్పాలి కదా. నచ్చాడా? నీకు ఇష్టమేనా మహేష్ని నీ పెళ్లి భర్తను చేసుకోవడం? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఇష్టమేనా? అబ్బాయికి ఒకసారి మహేష్ అమ్మాయిని ఇప్పుడే చూస్తావా, ఇంతకుముందు చూసారా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు. అమ్మాయి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావుగా? మనస్ఫూర్తిగా నీ పెళ్లి భారీగా చేసుకుంటానికి నీ పెద్దలు కూడా ఇష్టమేనా? దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, చాలా చక్కగా వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టాన్ని మన ముందు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మహేష్ ఒకసారి ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు, అవును ఒకసారి వేయండి, చూసి చూడమని. ప్రతిరూపమే. వీళ్ళిద్దరు చూడండి గంట మీకు కూడా ముఖం కనిపిస్తుంది. మహేష్ అమ్మాయి ఈ అమ్మాయినా? చాలాసార్లు చూశాను. అమ్మాయి ఈ అమ్మాయినా? సరే చూసి మళ్ళీ అమ్మాయి అవునా? ఆ అమ్మాయినా? ఇష్టమేనా? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. వాళ్ళని చెప్పలే. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఎప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందా? అప్పుడు బాగా ఎప్పుడు బాగుంటుంది కదా. దేవునికి ఇస్తుంది. అమ్మాయికి అమ్మాయి ఈ అబ్బాయినా? ఇందాక ముసుగులో ఉన్నామని కనిపించాలి లేదనా? ఈ అబ్బాయినా? ఓకే, బాగున్నాడా? బాగుందా? ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఓకే. గమనించాలి, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. మరి మీ ఇష్టం కూడా తెలియపరచాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దంపతులు వివాహం చేసుకోకూడదు అనేటటువంటి హేతు ఏదన్నా మరి కారణం ఉంటే మరి మీరు ఇప్పుడే తెలియపరచాలి. చక్కగా అంటే మన మధ్యకి వివాహం చేసుకోవడానికి వచ్చారు. మరి వివాహం చేసుకోకూడదు అనేటటువంటి కారణం హేతు ఏదన్నా ఉంటే ఇక్కడే చూపించాలి. ఒకవేళ వీళ్ళు వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అన్నవాడిని ఎప్పుడు చేస్తే ఎత్తి చూపించాలి. అటు చూడండి ఒకసారి వాళ్ళకి అందరూ మీ హస్తాన్ని చూపించండి. దేవునికి స్తోత్రం.
రైట్, మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదు పైకి ఎత్తండి. రైట్, పైకి ఎంత పైకి ఎత్తే అంత ఇష్టం. అది ఏదో మహేష్, దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహంలో కూడి ఉన్నటువంటి ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఏమని ప్రేమించి ఆదరించి మరి గణపరిచి వ్యాధి ఎందు ఆరోగ్యమందు ఏమని కాపాడి ఇతరుల వల్ల బ్రతుకాలం అంతా ఏమికి అర్థమైంటావా? ఇంకా ఎవరికి భక్తం ఎవరు మరి రమాదేవి అర్థమైంటావా? రమాదేవి, దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టకు కూడి ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి మరి నీ భర్తగా చేసుకొని ఆయన్ని గణపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందు ఆయన ప్రేమించి మరి ఇతరులను భర్తగా భార్యగా ఉంటావా? ఎంతకాలం ఉంటావు? చెప్పట్లేదు ఈ అమ్మాయి సరిగా. ఓకే, ఇలా మరి వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా మరి ప్రమాణాలు చేశారు, వాళ్ళ ఇష్టాన్ని కూడా తెలియపరిచారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు మహేష్ నీ అల్లుడుగా చేసుకోవడానికి కుమార్తె భక్తుగా చేసుకోవడానికి రాంబాబు గారు మరి భార్య భర్తలు ఇద్దరు ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. భార్యగా మీ కోడలుగా రాంబాబు గారి కుమార్తె మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? రైట్, అమ్మాయి చేయని అబ్బాయి చేతిలో పెట్టి ఆ అబ్బాయి కుడి చేపెట్టుకోము. రాంబాబు గారు వివాహం చేసుకోవడానికి మంగళసూత్రం స్తోత్రములు తండ్రి, మహాగణుడైన యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మహేష్ బాబు రామ నేను ప్రేమించి ఈ వివాహ కార్యక్రమాన్ని ఘనంగా ఇచ్చాను. ఆయన ఈ భారతదేశాన్ని ఈ కార్యక్రమాన్ని ఆశ్రయించండి, నీ కొరకు తోడుగా వచ్చి ఘనంగా జరిపేందుకు సహాయం చేస్తున్నామని సమస్త మహిమా ఘనత మీరే పొందుకోవాలి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి చివరి ప్రమాణాలు చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి రమేష్ చెప్పే విషయాలు మీరు అందరూ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా రమాదేవి అమ్మాయికి చెప్పాలి. మహేష్ మహేష్ అని నేను రమాదేవి నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను
కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను. ఈ ప్రకారముగా జరిగిస్తానని దేవుని ఎదుట పెద్దల ఎదుట పాస్టర్ గారి ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఎంతవరకు ప్రమాణం నా జీవితంలో ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అను ఆరోగ్యమును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా స్వీకరిస్తున్నాను. ఈ ప్రకారంగా జరిగిస్తానని దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట పాస్టర్ గారి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. జీవితకాలం వెరీ గుడ్ భలే కరెక్ట్గా చెప్పేసి ఈ మంగళసూత్రం ద్వారా రమాదేవి నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచు ఒక చిత్తమే ఉన్నదని భర్త భార్యను ప్రేమించవలెను సంగమో లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను క్రీస్తు సంఘము